प्रभारार्चितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मचतुर्कविनाशकलिङ्गं तत्र नमामि सदाशिवलिङ्गं देवमुनिप्रभरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणतप्रविभवसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्र नमामि सदाशिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं मणिपतिदेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्र नमामि सदाशिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं चितपापविनाशनलिङ्गं तत्र नमामि सदाशिवलिङ्गं देवगणार्चितसेवितलिङ्गं भावये भक्तिविरेवचलिङ्गं दिनकरकोटिप्रभाकरपरिवेष्टितलिङ्गं अष्टदरिद्रविनाशनलिङ्गं तत्र नमामि सदाशिवलिङ्गं सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवरपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्र नमामि सदाशिवलिङ्गं यं पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदति त्रिजलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्मपापसंहारं एकबिल्वं शिवार्पणिष्टः एकबिल्वं शिवार्पणं शास्त्रवेदपाठापनमूर्छते अनेकवर्तकोटीनं एकबिल्ली जय ओं गुरुसस्सरयं वर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् प्राणे स्वाहा विजय स्वाहा हृदय स्वाहा स्मृति स्वाहा आहार पक्ष भोजन च ब्रह्मबलि वेद समर्पयामि ओम सिद्धेश्वर स्वामी भगवान की जय। एकदंता युद्धे वक्रतुंड लक्ष्मी नंदिनी योगिता सूर्यतेज गंगम्मा देवेंद्र निकिता सहकुटुंबस्य
భక్తులు కూడా చేసినటువంటి ప్రాంతం. ఒకసారి స్వామిని దర్శనం చేసుకుంటే 3 నెలలు తపస్సు చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా లోపల ఆలయాల్లో లోపలికి వస్తే సంచులు జరులు చుట్టాల కోసం బంధువుల కోసం రుసులు వేయద్దు. దేవుడికి దండం పెట్టుకోవాలా, ఓం నమః శివాయ అన్న స్మరణ చేసుకోవాలా. చిత్తం అంతా బయట ఉంటే దేవుడి దగ్గరికి వచ్చి కూడా దండం లేదు, మోక్షం లేదు, అటువంటిది కూడా లభించదు. 10 గంటలకు కూడా ప్రతి సోమవారం నాడు 10 గంటల వరకు అభిషేకము, 10:30కు అలంకరణ, 12 గంటలకు పల్లకీ సేవ ఉంటుంది. 12 గంటలకు పల్లకీ సేవ ఉంటుంది. మీరంతా కూడా పల్లకి వెనకాల నడిస్తేనే ఈరోజు పూజ పూర్తయినట్టుగా ఉంటుంది. కాబట్టి వెనకాల నడవండి. 12:30కు అన్నప్రసాదం లోపలికి వచ్చి నైవేద్యం వస్తుంది. తర్వాత 12:30కు అన్నప్రసాదం యొక్క నైవేద్యం అయిన తర్వాత మీ అందరికీ అన్నదాన కార్యక్రమం అన్నప్రసాదం ఉంటుంది. భోజనం చేసి వెళ్ళొచ్చు. కొబ్బరికాయలు అక్కడ ఇక్కడ కొట్టద్దు. కేవలం రామాలయం ముందర నవగ్రహ మండపం దగ్గర మాత్రమే కొట్టాలి. ఎక్కడ కొట్టినా జారి పడ్డారు అనుకో వాళ్ళ తల भगवान की जय, माता की ओम नमः शिवाय। లైన్ అంటే ఏం లేదు ఇంకా. सरस्वती नमस्भ्यं वरदे कामरूपिणे विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। निराजनं दर्शयामि की जय, जगलो सरस्वती माता की जय। शान्तद्भूतानं पञ्चाक्षरान् पंचसूत्रोक्ते वन्दे पंचाचार्यं जगद्गुरुं गणान् हन्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तुं ज्येष्ठराज्यं ब्रह्मणां ब्रह्मवक्षतां मानसिंहं नादिवीशेषादनं श्रीमन्महागणाधिपतये नमः। అయిపోయిన వాళ్ళు వెళ్ళండి అమ్మా, దర్శనం చేసుకున్న వాళ్ళు వెళ్ళండి. सरस्वती नमस्भ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ओम सिद्धेश्वराय नमः, ओम सरस्वत्यै नमः। ఈరోజు వసంత పంచమి సందర్భంగా మన యొక్క ఆర్మూర్ నవనాథ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో దుర్గామాత ఉన్నది. కావున ఆ యొక్క దుర్గామాతనే సరస్వతి దేవిగా అలంకరించడం జరిగింది. ఆ యొక్క సరస్వతి దేవి పుట్టినరోజు మనం జరుపుకోవడం జరిగింది. కావున భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సరస్వతి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయన్నట్లు కోరుకుంటున్నాం. लक्ष्मी नंदिनी योगिता सूर्यतेज गंगम्मा देवेंद्र निकिता सहकुटुंबस्य
చేసినటువంటి ప్రాంతం. ఒకసారి స్వామిని దర్శనం చేసుకుంటే 3 నెలలు తపస్సు చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా లోపల ఆలయాల్లో లోపలికి వస్తే సంచులు జరులు చుట్టాల కోసం బంధువుల కోసం చూసులు వేయద్దు. దేవుడికి దండం పెట్టుకోవాలా, ఓం నమః శివాయ అన్న స్మరణ చేసుకోవాలా. చిత్తం అంతా బయట ఉంటే దేవుడి దగ్గరికి వచ్చి కూడా దండం లేదు, మోక్షం లేదు, అటువంటిది కూడా లభించదు. 10 గంటలకు కూడా ప్రతి సోమవారం నాడు 10 గంటల వరకు అభిషేకము, 10:30కు అలంకరణ, 12 గంటలకు పల్లకీ సేవ ఉంటుంది. 12 గంటలకు పల్లకీ సేవ ఉంటుంది. మీరంతా కూడా పల్లకి వెనకాల నడిస్తేనే ఈరోజు పూజ పూర్తయినట్టుగా ఉంటుంది. కాబట్టి వెనకాల నడవండి. 12:30కు అన్నప్రసాదం లోపలికి వచ్చి నైవేద్యం వస్తుంది. తర్వాత 12:30కు అన్నప్రసాదం యొక్క నైవేద్యం అయిన తర్వాత మీ అందరికీ అన్నదాన కార్యక్రమం అన్నప్రసాదం ఉంటుంది. భోజనం చేసి వెళ్ళొచ్చు. కొబ్బరికాయలు అక్కడ ఇక్కడ కొట్టద్దు. కేవలం రామాలయం ముందర నవగ్రహ మండపం దగ్గర మాత్రమే కొట్టాలి. ఎక్కడ కొట్టినా జారి పడ్డారు అనుకో వాళ్ళ తలగా भगवान की जय, माता की ओम नमः शिवाय। जल्दी जल्दी एकदम रघुनाथाय नाथाय सीताय पते नमः। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते। श्री विष्णुराज्ञः प्रवर्तमानस्तद्य ब्राह्मणः द्वितीय पराधे श्वेतवराहकल्पे श्रीमान् श्रीमता यजमानस्य गजाननं अश्वदाय भगवान की जय, हनुमान की जय। గ్రామ వాస్తవ్యులు అరవింద్ లలిత. తండ్రి స్వామి हरिनारायण श्रीमन्नारायण
అన్నం చాలా మంది భయపడకండి, చాలా మందికి సరిపోయేటట్టు మా కమిటీ ఆధారంలో ఏర్పాటు చేశారు. కాబట్టి మీరు ఎవరందరూ కూడా పరిశీలనకు రావాలని కోరుతున్నాము.
భోజనం కోసము చుట్టుపక్కల స్టేజ్ మీదనో ఉంటే మాత్రం అది భగవంతుడి సేవకు రానట్టే. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ దేవుడి దగ్గరికి వస్తే భగవంతుడితో పూజ ఎంత ముఖ్యమో దానితో పాటు నృత్యం కూడా అంతా ముఖ్యమే. అందుకే పల్లకీ సేవలో స్వామి విగ్రహాన్ని పెట్టి ఎగరడం దుంకడం లాంటివి చేసుకొని చేస్తారు. ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఇటువంటి ఫలితం రాదు. కాబట్టి మనం అక్కడనో ఇక్కడనో కూర్చుండో ముచ్చట్లు పెట్టుకుంటానో ఫోన్లు పెట్టుకున్నో వెంబడి నడిస్తేనే మనకు ఆ పుణ్యప్రదం వస్తుంది. కాబట్టి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా గుర్తుపెట్టుకోండి. మీ వచ్చినటువంటి వాళ్ళ తోటి వాళ్ళ దాకా వెళ్ళేదాకా కూడా ఆగండి. ఆడితేన తర్వాత భోజనాల కోసమో ప్లేట్ల కోసమో ఇబ్బంది పెట్టుకోకండి. ఒక్క 10 నిమిషాలు కొంచెమైనా మీకు ఆకలి తీర్చాలంటే కూడా పులిహోర ఏర్పాటు చేసినాం కాబట్టి మంచి కొంచెం ప్రసాదంగా తిన్నా కొంచెం కడుపు ఆగుతుంది, ఇబ్బంది ఏం లేదు. దేవుడు తీసుకోకండి. అన్నప్రసాదం అక్కడ ఇక్కడ పాడేయండి, అవసరం ఉంటేనే పెట్టుకోండి. సరే, ఎందుకంటే ఇది అందరి కోసం. అట్లాగే కాబట్టి అన్నదానం పెడుతున్నారు కాబట్టి మన దుర్గాదేవి ఆలయంలో కూడా సరస్వతీ దేవిగా అమ్మవారు ఇక్కడ కొలువై ఉంది. అటువంటి ఆలయం మన ఆలయం. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏంటంటే వసంత పంచమి పురస్కరించుకొని వచ్చిన భక్తులందరికీ కూడా చదువు విద్య జ్ఞానము పిల్లలకు ఉండాలి. తిన్న తర్వాత కూడా 5, 10 రూపాయలు మీకు తోచినటువంటి విధంగా కూడా అక్కడ చందా రూపాయలు 10 రూపాయలు రాయించండి. ఎందుకంటే మనం ఫ్యామిలీ మెంబర్లం 10 మంది 4 వచ్చి తింటాం, చాలా అవుతుంది. కానీ కనీసం ఒక్క 10 రూపాయలైనా కానీ అక్కడ దక్షిణ రూపంగా మనం ఇస్తే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఇచ్చే మీ మనసు పెద్దగా చేసుకొని ఇస్తే ప్రతిరోజు కూడా అన్నదానం పెట్టి అనుగ్రహం కలుగుతుంది. अयो मुहूर्तो शुभ मुहूर्तस्तु शोषपोराध्या प्रवर्तमानस्य अद्य ब्राह्मणः द्वितीय परार्धेश्वर देवता पूजनं च करिष्ये. అందరూ అనండి. మమ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషనాథ సిద్ధేశ్వర దేవతా పూజనం చ కరిష్యే. ఓం పవిత్ర పవిత్రో వా సర్వ అవస్థాంగతోపి వా స్ఫురేత్ పుండరీకాక్ష సమభ్యాంతరస్తుతిః. ఓం పవిత్ర ప్రాక్షణ స్నానం సమర్పయామి. ఆపోగిస్తామయో భవ ఉజ్జేరణ్యాగదాతసే మహేరణ్యాగదక్షను ముచ్చట పెట్టుకుంటా కూర్చుంటే ఆ ప్రాక్షరణ పవిత్ర మంత్రం యొక్క ప్రాక్షరణ కూడా కాదు. ఇదంతా కూడా మీకోసమే, మన అందరి కోసమే. కాబట్టి గుర్తుపెట్టి చేసుకుంటేనే దానికి అర్థం పరమార్థం ఉంటుంది. సత్యోరాధం ప్రవత్యామి సత్యోరాధవై నమో నమః. భవే భవేనాది భవే భవస్వ మాం భవోద్భవాయ నమః. ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమో శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమో కాళాయ నమో కలవికరాయ నమో. బాబాయ్
వసంత పంచమి సరస్వతి దేవి వసంత పంచమి శుభాకాంక్షలు పంపిణీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి సోమవారం నవనాథ ప్రదేశం ఆలయంలో ఉదయం నుండి అభిషేకాల వరకు మధ్యాహ్నం పెద్ద ఎత్తున స్వామివారి అందరి భక్తులందరూ కూడా ఇటు శని లోపల అన్నప్రసాద కార్యక్రమం భక్తులందరూ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంతకుముందే మా కుమార్ శివ పంతులు గారు చెప్పినట్టు చాలా మంది ఇక్కడ పల్లకి సేవ కాకుండా అక్కడ అన్నదాన లైన్లో నిలబడ్డారు. నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చి పల్లకి సేవలో పాల్గొనకపోతే మీకు వచ్చిన ఫలితం ఉన్నది. కాబట్టి భక్తులు అక్కడ వాళ్ళకు నిలబడుతున్నట్టు గమనించాలా. మీరు ఎందుకైతే వచ్చి దర్శనం చేసుకుని పల్లకి సేవ పరవాలంటే పూర్వజన్మ సుకృతం కానీ. కాబట్టి అందరూ కూడా పల్లకి సేవలో పాల్గొనాలి. అలాగే అన్న ప్రసాదానికి ఏదైనా విరాళం జరుగుతుంటే ఒక రోజు విరాళం 11,000 రూపాయలు ఆరోగ్యం యొక్క పేరున అన్నప్రసాద కార్యక్రమం ఒకవేళ 11,000 రూపాయల లోపల మీకు చేతనైనంత వసతులు కానీ. ఎందుకంటే మన అన్నప్రసాదం చెల్లించిన తర్వాత ఆ దేవస్థానానికి ఇస్తారు పుణ్యం మన కుటుంబంలో వేరే అన్నప్రసాదానికి విరాళం జరుగుతున్న వారు అక్కడ మా బాధ్యతను అమ్మవారి పేరు చేసుకుని విరాళాలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు యొక్క అన్నప్రసాదాన్ని మనకు సమర్పిస్తున్న వారు మొత్తమాల పోషయ్య మరియు లక్ష్మీ దంపతులు. వారికి వారి కుటుంబానికి ఆ నవనాథ సిద్ధేశ్వరుని కర్ణాటక కోరుకుంటూ వారి వృత్తాన్ని మనందరం కూడా చప్పట్లతో వారు ఇక్కడ ఉన్న దంపతులు నైవేద్యం తీసుకుపోయింది కాబట్టి వారు ఇక్కడే ఉండాల్సిందిగా ఈ వంటదాన్ని దగ్గర ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
వచ్చిన భక్తులందరూ కూడా భోజనం చేసి వెళ్ళాల్సిన కోరుకుంటూ ఇక్కడ షెడ్డులో ఉన్న కోతుల బాధలకు కాబట్టి ఆ జాలి నిర్మాణానికి మన దాత నిర్వహించాలంటే మొత్తము 14 నుంచి 18 బాక్సులు ఉన్నాయి. ఒక్క బాక్స్ మీరు దాత 18 రూపాయలు తీసుకుంటే మీరు చూపించిన వారి పేరు అక్కడ రాయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఒకసారి గమనించాల్సిందిగా ఒకవేళ నిర్వహించుంటే ప్లేట్స్ ఉన్నాయో వాటిని నిషేధించడం, ఏదైతే మేము ఇచ్చినటువంటి ప్లేటుతో తిని వాటిని వల్ల శుభ్రంగా కలిగి పెట్టవలసిందిగా సంబంధించినటువంటి లైన్లో వచ్చి మా బాధ్యతలు కార్యక్రమాలు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ ఓం నమః. సమర్పించారు. अन्नदाता सुखी भव, अन्नदाता सुखी भव, अन्नदाता सुखी भव. ओम नमः शिवाय. चलो కొద్దిగా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ నవనరసింహేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము. ఓం నమః శివాయ.
సిద్ధేశ్వర స్వామి ఆలయంలో వెలిసినటువంటి ఈ ఆలయం నవనాథ సిద్ధేశ్వరుడే కాకుండా రామాలయము దుర్గాదేవి కూడా ఈ ఆస్థానంలో ఉన్నటువంటి ఆలయం. మరి ఈ సంవత్సర కాలంలో ఏమిటి అంటే దుర్గా శరన్నవరాత్రుల్లో ఏ విధంగా అయితే సరస్వతీదేవి యొక్క అలంకరణని చేస్తామో ఈ సంవత్సరంలో కూడా దుర్గాదేవి దగ్గర వసంత పంచమి మాఘ వసంత పంచమిని పురస్కరించుకొని ఇక్కడ మన ఆలయంలో దుర్గాదేవి దగ్గర సరస్వతి యొక్క అలంకరణ చేయడం జరిగింది. అటువంటిదే కాకుండా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా తీర్థప్రసాదం యొక్క వితరణ, ఆ చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం, అమ్మవారికి సరస్వతి అలంకరణతో పాటు కుంకుమార్చన, అభిషేకము నిర్వహించడం జరిగింది. కాబట్టి భక్తులంతా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి తప్పకుండా ఈరోజు వసంత పంచమిని పురస్కరించుకొని సరస్వతీదేవిని దర్శించుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ శుభం.